యేసుక్రీస్తు నామములో ఉదయకాలమున మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు అద్భుతమైన మాటను మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ప్రసంగి 2:25 ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? చూడండి ఎంత చక్కటి మాట. ఆయన సెలవు లేకుండా ఎవరు భోజనం చేయగలరు? ఆయన సెలవు లేకుండా ఎవరు జీవించగలరు? అంటే దీనికి అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ లేనిది ఏది కూడా జరగదు. మనందరూ పాడుకుంటున్నాం ఇప్పుడు, ఆయన ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా అని. నిజమే, ఆయన ఆజ్ఞ బట్టి సమస్తము కూడా జరుగుతోంది. ప్రేమ దేని బిడ్డలారా, చూడండి, అన్నపానములు పుచ్చుకొనుట కంటే కష్టార్జితము చేత సుఖపడడం కంటే ఇక అంతకంటే నరునికి మేలైనది ఏమైనా ఉందా అండి? నిజంగా దేవుడు అది కృప అండి, మనిషికి ఇచ్చినటువంటి అద్భుతమైన కృప. చాలా మంది ఈ కృపను పాడు చేసుకుంటున్నారండి. అందుకని ప్రతి విషయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రతి విషయంలో దేవుడికి మనము కృతజ్ఞత చెల్లించిన వారమే ఉన్నాం. కాబట్టి ఈ మాట మీ అందరికీ కూడా ఒక ఆదరణకరంగాను, ఒక ఆశీర్వాదకరంగాను ఉండాలని కోరుతూ ఈ మాటను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.